స్వాగ్ మూవీ ఏంటంటే బేసిక్ గా మనం శ్రీ విష్ణు మూవీ కాబట్టి కామెడీ అనుకుని బేసిక్ గా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. ట్రైలర్ లో కూడా అట్లాగే కట్ చేశారు. కానీ ఈ మూవీ ఎక్కువగా మాట్లాడేది జెండర్ ఈక్వాలిటీ గురించి, ఆడ మగ సమానం అనే దాంతో పాటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి కూడా ఈ మూవీ ఎక్కువ మాట్లాడుతుంది. మెయిన్ కోర్ పాయింట్ అదే ఉంది. మూవీ కామెడీ కూడా ఉంది కానీ చాలా లిమిటెడ్ గా ఉంది. కంప్లీట్ కామెడీ ప్యాక్డ్ మూవీ కాదు, ఎమోషనల్ డ్రామా అని చెప్పుకోవచ్చు. అయితే స్క్రీన్ ప్లేని చాలా డిఫరెంట్ గా డీల్ చేశారు. ఫస్ట్ హాఫ్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో మీకు ఒక యునిక్ స్క్రీన్ ప్లే. ఎప్పుడు మనం అంత ఫాస్ట్ అండ్ అంత డిఫరెంట్ అప్రోచ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. వివేక్ సాగర్ ఈ మూవీకి సెకండ్ హీరో. శ్రీ విష్ణు అసలు టాప్ లేపు వదిలిపెట్టాడు. ఆ గెటప్స్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ, డబ్బింగ్ ఒకటి నాకు డల్ అనిపించింది. శ్రీ విష్ణు డిఫరెంట్ క్యారెక్టర్స్ కి సరైన డబ్బింగ్ ఇవ్వలేదు. ఎస్పెషల్ క్యారెక్టర్స్ మాత్రం ఎస్పెషల్లీ చాలా చాలా బాగా చేశాడు. ఒక్కొక్క క్యారెక్టర్ లో వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. అయితే వివేక్ సాగర్ సెకండ్ హీరో ఈ మూవీకి. ఆ మూవీ స్క్రీన్ ప్లే ఎంత యూనిక్ గా ఉందో అదే లెవెల్లో ఇతను కూడా తన మ్యూజిక్ తో ఈ మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాడు. సినిమా ఎంటైర్ మూవీ అంతా కూడా ఆ రకంగా స్వాగ్ సినిమా నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. బట్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అసలు చూడొద్దు. ఎమోషనల్ గా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ని సొసైటీకి ఇచ్చినటువంటి స్వాగ్ మూవీ యొక్క అటెంప్ట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా హై లెవెల్లో మెచ్చుకోవాలి. టాప్ నాచ్ పెర్ఫార్మెన్సెస్ కోసం చూడొచ్చు. శ్రీ విష్ణు గానీ, రీతు వర్మ గానీ, మిగతా వాళ్ళు మన మీరా జాస్మిన్ గానీ క్యారెక్టర్స్ ని చాలా బాగా రాశాడు. దానికి తగ్గట్టు వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు ఈ మూవీలో. ఓవరాల్ గా ఈ మూవీ నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. కానీ విత్ రిజర్వేషన్స్ రికమెండ్ చేస్తా. ఎందుకంటే ఒక ఎమోషనల్ డ్రామా మూవీని చూడాలి, ఒక సోషల్ ఓరియంటెడ్, మెసేజ్ ఓరియంటెడ్ అనుకుంటే చూడండి తప్ప మిగతా వాళ్ళు కంప్లీట్ గా లైట్ తీసుకోవచ్చు. ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. ఒక ఫన్, ఒక హై లెవెల్ కామెడీ మూవీ కోసం అయితే మాత్రం మీరు కంప్లీట్ గా ఈ మూవీని ఇగ్నోర్ చేయొచ్చు. లేదు మేము చూస్తాము డ్రామా కైండ్ ఆఫ్ థింగ్, లేదా ఒక యూనిక్ స్క్రీన్ ప్లే మేము ఇష్టపడతాము, ఒక డిఫరెంట్ మూవీకి వెళ్ళాలంది మాకు అనుకుంటే ఎస్పెషల్లీ మ్యూజిక్ కోసం డెఫినెట్లీ ట్రై చేయాల్సినటువంటి మూవీ.